ప్రపంచ చమురు మార్కెట్ను శాసించే ఒక అగ్రరాజ్యం ఇప్పుడు ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. ఎల్లప్పుడూ ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీర్చే ఆ దేశం నేడు తన సొంత ప్రజల కోసమే చేతులు చాచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా మారిన ఆ సమీకరణాలేంటి? అసలు రష్యాలో అంతలా ఏం జరిగింది? మిత్ర దేశానికి అవసరమైన వేళ భారత్ ఎలా స్నేహాస్తం అందించింది? ఏ విచిత్రమైన సీన్ రివర్స్ వెనుక ఉన్న అసలు కదా ఇప్పుడు చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ యుద్ధ ప్రభావంతో యుక్రెయిన్ తో పాటు రష్యా కూడా తీవ్ర నష్టాన్ని చూస్తోంది. గత కొద్ది నెలలుగా యుక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థలపై డ్రోన్ దాడులను తీవ్రం చేసింది. ఈ దాడుల కారణంగా అనేక రష్యన్ రిఫైనరీల్లో ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఫలితంగా ఆ దేశ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడటం, రేషన్ విధానం అమలు చేయటం, పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర జనాలు క్యూలు కట్టడం వంటి దారుణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో రష్యాలో ఇంధన డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ రోజుకు సుమారు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ అవసరమవుతుందని అంచనా. ఈ భారీ డిమాండ్ అందుకోవడానికి రష్యా ప్రభుత్వం నెలకు దాదాపుగా 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ ను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రష్యా ఇప్పుడు భారత్ వైపు మళ్లింది. రైటర్స్ నివేదిక ప్రకారం చూస్తే ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ సముద్ర మార్గంలో రష్యాకు చేరింది. మరో 2 భారీ ట్యాంకర్లు కూడా ఒక్కొక్కటి 30 నుండి 40,000 మెట్రిక్ టన్నుల ఇంధనంతో రష్యా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే భద్రతా వ్యూహాత్మక కారణాల వల్ల ఈ సరఫరా ఏ భారతీయ రిఫైనరీ నుంచి వెళ్తోందన్నది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కేవలం భారత్ మాత్రమే కాదు, పొరుగు దేశమైన బెలారస్ కూడా రష్యాకు సహాయ సహకారాలు సరఫరాలు పెంచింది. జూన్ మొదటి భాగంలోనే బెలారస్ నుంచి రైలు మార్గంలో 70,000 మెట్రిక్ టన్నులకు పైగా పెట్రోల్ రష్యాకు చేరినట్లు నివేదికలు చెబుతూ ఉన్నాయి. అటు మరోవైపు భారత్ రష్యా ఇంధన వాణిజ్యం గత కొన్ని నెలల్లో సరికొత్త అధ్యాయానికి చేరుకుంది. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమ దేశాల ఆంక్షలు సైతం లెక్క చేయకుండా భారత్ తన ఇంధన భద్రత కోసం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేసింది భారీగా. చివరికి హార్ముజు జలసంధి చుట్టూ అంతరాయాలు ఏర్పడినప్పుడు కూడా భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంది. భారత రిఫైనరీలు ఆ చమురును తెచ్చి ఇక్కడ శుద్ధి చేసి ఇప్పుడు తిరిగి పెట్రోల్ రూపంలో రష్యాకి పంపే స్థాయికి ఈ బంధం బలపడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దేశంలో ఇంధన కొరత ఉన్న మాటను అంగీకరించారు. యుక్రెయిన్ దాడుల కారణంగానే కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొంటూనే ఈ దాడులు రష్యా సైనిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. అలాగే ఇంధన మౌలిక సదుపాయాల రక్షణ కోసం వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఏదేమైనప్పటికీ ఒకప్పుడు ఇంధన ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న రష్యానే ఇప్పుడు భారత్ పై ఆధారపడే పరిస్థితికి చేరటం యుద్ధం తెచ్చిన ఆర్థిక సమీకరణాల సీన్ రివర్స్ ఉదాహరణగా నిలుస్తుంది. అదే సమయంలో సంక్షోభ సమయంలో భాగస్వామ్య దేశానికి అండగా నిలుస్తూ భారత్ తన మిత్రధర్మాన్ని, దౌత్య నీతిని అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పింది.